నమస్తే అన్న, ఏం పేరు? నమస్తే మేడం, నా పేరు సందగల్ల మల్లేశ్వర మేడం. ఏం చేస్తారు మీరు? చౌటుప్పల్లో ఈనాడు ఏజెంట్ మేడం. ఈనాడు ఏజెంట్ మీది ఉన్నదా? ఈడ నా ప్లాట్ ఉంది మేడం. ఇలా ఏజెంట్ కూడా తప్పలేదు మేడం. చెప్పండి. ఏజెంట్ అయినా వాళ్ళకి కనిపిస్తలేదు మేడం. అందరం ఇక ఏజెంట్ అయినా ఎవరైనా కోల్పోయేటోళ్ళు నష్టపోయేటోళ్ళు నష్టపోతానే ఉన్నారు. చెప్పండి అన్న, అప్పుడు 78 ఎకరాలు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు 78 ఎకరాలు వచ్చిందని 78 ఎకరాలు ఉన్నదని మీరు ఈ వెంచర్లన్నీ కొన్నారు, అంటే వెంచర్లో ప్లాట్లు కొన్నారు. తీరా వస్తే ఇప్పుడు మార్చిండ్రు 181 ఎకరాలలో ఇదంతా తుడిచిపెట్టుకొని పోతుంది. ఏం చెప్తారన్న? ఫస్ట్ అలైన్మెంట్ ప్రకారమే చూసి మేము కొనుగోలు చేస్తాం మేడం. ఇలా ఇది హెచ్ఎండి రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం రోడ్లు, వీధి లైట్లు, మనకు ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటుంది, అన్ని వసతులు కల్పిస్తారు, బ్యాంక్ లోన్స్ వస్తాయనే ఉద్దేశంతో మనం ఇందులో ప్లాట్ కొన్నాం హెచ్ఎండిఏలో. అయితే దీంట్లో నుంచి ఫస్ట్ అలైన్మెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 80 ఎకరాలు తీసుకున్నాం మేడం. దీన్ని 78 ఎకరాలు. ఆ అలైన్మెంట్ ప్రకారం చూసి 100 మీటర్ల యువతలు ఉన్నది మన వెంచర్ అని చెప్పేసి ఇందులో మనం ప్లాట్ కొనుగోలు చేయడం జరిగింది. సెకండ్, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలైన్మెంట్ని 200 ఎకరాలకు దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇంటర్చేంజ్ ఎక్స్టెన్షన్ అని డంబెల్ ఆకారం తీసుకొచ్చారు. డంబెల్ ఆకారం ద్వారా మా హెచ్ఎండిఏల వెంచర్ల దరిదాపున ఒక 30 ప్లాట్లు, ఒక 12,000 గజాల పార్కులు, దీనికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా కోల్పోయింది. రెండోది, ఇక్కడ పక్కనే ఉన్న అనాథ ఆశ్రమంలో 600 మంది అనాథలు. వాళ్ళకు ఉండవలసిన రహదారి మొత్తం కంప్లీట్ క్లోజ్గా, వాళ్ళకు దారి లేదుగా. ఇక్కడ ఒక పక్కన స్కూల్ ఉంది, స్కూల్లో 400 మంది పిల్లలు, వాళ్ళకు కూడా రోడ్ లేకుండా అయిపోయింది. కంప్లీట్గా ఈ వ్యవస్థలో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ హెచ్ఎండిఏ వెంచర్కి ఇప్పుడు వచ్చే త్రిబుల్ రోడ్డు ఒక కట్టలాగా ఏర్పడుతుంది. కట్ట ఏర్పడి ఇక్కడ వర్షపడ్డ నీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ, వర్షపు నీళ్ళు కానీ, ఇంకా ఏదైనా వాటర్ చౌటుప్పల్ పైభాగంలో ఉంది కనుక అక్కడి నుంచి వచ్చే ప్రతి వాటర్ చుక్క ఇక్కడ ఒక చెరువులాగా తయారవుతుంది. ఇది పాత అలైన్మెంట్ ప్రకారం ఉంటే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ అనాథాశ్రమం కానీ, ఇక్కడ మా హెచ్ఎండిఏ ఉన్న ప్లాట్ల ఓనర్స్ కానీ, ఇక్కడ స్కూల్కి కానీ, చౌటుప్పలు ఉన్న పైభాగం నుంచే వాటర్ కానీ, పైన 2 చెరువులు, పెద్ద చెరువులు ఉంది, లక్కారం చెరువు, చౌటుప్పల్ చెరువు. అక్కడ నుంచి వచ్చే చెరువుల వాటర్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. అది ఇట్నే ఉంచి డంబెల్ ఆకారాన్ని పెడితే ఇక్కడ చెరువు ఏర్పడి ఈ నీళ్ళని ఇక్కడ స్టోరేజ్ అయ్యి ఈ వెంచర్లో 1000 మంది ప్లాట్లు, 1000 ప్లాట్లలో కంప్లీట్ మునిగిపోతారు. 1000 ప్లాట్లు ఇందులో. ఇది బఫర్ జోన్ కింద అయిపోతుంది ఆ రోజు. అప్పుడు ఎఫ్టీఎల్కి వచ్చి మళ్ళీ హైడ్రా వస్తుంది, అన్నీ కూలబడతారు. మీరు దయచేసి ఫస్ట్ అలైన్మెంట్ ప్రకారం 80 ఎకరాలు తీసుకుంటే ఇక్కడున్న రైతులు కానీ, ప్లాట్లు ఓనర్స్ కానీ అందరూ హ్యాపీ. ఆ ఫస్ట్ అయిన అలైన్మెంట్ ప్రకారం కూడా వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ కూడా భారీ ఎత్తున ఇవ్వండి మేడం. ఒక ఎకరా ఇక్కడ 4 కోట్లు, ఒక గజం వచ్చేసి 20,000. అన్యాయం అయిపోతాం మేమందరం. మోసం చేయకుండా రైతులకు న్యాయం చేయాలని, ప్లాట్ ఓనర్స్కి న్యాయం జరగాలని మీ ద్వారా గవర్నమెంట్కి విన్నవిస్తున్నాను. ఇప్పుడు అప్పుడు మొన్ననే కొలుసుకొని పోయినరా? ఎట్లా కొలుసుకొని పోయినారు? దాదాపు మీరు ఇంతమంది వ్యతిరేకత చూపెడతా ఉన్నారు కదా, ఎట్లా కొలుసుకొని పోయారు? ఏ విధంగా? ఆర్ఐ గారు ఒక పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ పంపించిందని చెప్పేసి ఒక 300 మంది పోలీస్ సిబ్బందితోటి 300 మంది పోలీసుల నుంచి పహారా పెట్టి మమ్మల్ని ఇక్కడ దాకా కూడా రానియకుండా వెంచర్ అవతలు నిలబెట్టి ప్లాట్ కొలతలు వేయడం జరిగింది. ఒక్కరిని కూడా ఈ వెంచర్ని అందుబాటులో కూడా రానియదు. అట్నుంచి అంటే తరిమి కొట్టి మేము కాలు మొక్కిన ఎంఆర్ఓ గారివి మమ్మల్ని ఒక్కసారన్నా వెంచర్లో రండి మా బాధలు చెప్పుకుంటాం అంటే అయినా కూడా మమ్మల్ని రానియలేదు, లోపలికి మమ్మల్ని రానియలేదు. దయచేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి పోవాలి. ముఖ్యమంత్రి గారు సవినయంగా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ పేద ప్రజలను అన్యాయం చేయకుండా ముందు దీన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్కి తీసుకుపోవడం జరిగింది ఈ సమస్య, వాళ్ళ దాకా తీసుకుపోయింది. వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా ఈ వెంచర్కి వచ్చి ఇదే పరిసరంలో నిలబడి చూసిపోయారు. అవును, అది వలిగొండ రోడ్డుకు ఉన్న పెద్ద రోడ్డు వేయడానికి వేసిన శిలాఫలకం. అది రీసెంట్గా వేసారు. వెంచర్ అలైన్మెంట్ అయిన తర్వాత, సర్వే చేసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారిని మా వెంచర్ తరఫున ఇక్కడున్న అధ్యక్షుడు, మాకు అధ్యక్షులకి ఇట్లా కలిసి తీసుకొచ్చినాం. ఇక్కడికి తీసుకొస్తే వచ్చిండు సార్, చూసిండు స్వయంగా. చూసి నేను దీన్ని నా ప్రయత్నం నేను చేస్తా, నేను గవర్నమెంట్ పై స్థాయిలో నేను మాట్లాడతా, సాధ్యమైనంత వరకు నేను తగ్గిస్తా అని చెప్పిండు. మరి ఏం ప్రయత్నం చేస్తాడో మాకైతే తెలియదు. ఇంకా ప్రయత్నం చేస్తారు అన్నట్టు ఏం చేస్తారో చూడాలి మేడం. మరి ఒకసారి చూపెడతారా అలైన్మెంట్ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? ఒకసారి రండి బ్రదర్, అక్కడికి పోతే మనకు అర్థమవుతుంది. ఇంతకు ముందు ఆ తడకలు అన్నారు కదా, అది అవన్నీ సర్కార్ తుమ్మలు, అవి ఆ కంప చెట్ల కాడికెళ్ళి పోతుండే ఇంతకు ముందు.
ఇదే అద్దుగా ఏది హద్దు ఇక్కడ పెట్టిర్రా ఇప్పుడు ఆ స్కూల్ ఉంది IRA గ్లోబల్ స్కూల్ అని మీకు కనబడుతుంది అక్కడ ఆ స్కూల్ కూడా దాదాపు రెండు గదులు 2 తరగతుల వరకు వెళ్ళిపోతుంది ఆ మెట్లతోను కూడుకొని 2 తరగతుల వరకు వెళ్ళిపోతుంది కనీసం వాళ్ళకి నడవడానికి కూడా జాగ ఉండదు ఇక్కడ అక్కడ దాదాపు పిల్లలు కూడా కనబడుతుర్రు మీకు ఈ మధ్యలోనే అయిందా అన్న స్కూల్ రైట్ ఇక్కడ ఒకటి స్కూల్ కడితే బాగుంటుంది ఎందుకంటే రానున్న కాలంలో ఇది పెరిగే అవకాశం ఉంది కాబట్టి స్కూల్ కడితే బాగుంటుంది పిల్లలకు దగ్గరే ఉంటుందని అక్కడ స్కూల్ కూడా కట్టిర్రు దాదాపు కొద్ది రోజులే అవుతున్నట్టుంది ఇంతలోపే 1 ఇయర్ అవుతుంది ఇంతలోపే అలైన్మెంట్ మార్చుడుతోని ఇది ఇట్లా వెళ్ళిపోతుంది ఈ లైన్ చూసినాం కదా చక్కగా 2 IRA ఏదైతే కనబడుతుందో మీకు ఆ గ్లోబల్ స్కూల్ IRA ఏదైతే ఉందో అక్కడ 2 తరగతులు పోతున్నాయి ఇంకొకటి చెప్పాలి మీకు ఏంటంటే ఇది ఇప్పుడు మనకు ఇక్కడ తుమ్మలు కనబడుతున్నాయి ఒకసారి అక్కడికి పోయి చూద్దాము రండి అన్న ఒకసారి రండి ఇప్పుడు దాదాపు వీళ్ళందరూ బాధితులే వీళ్ళందరూ నష్టపోయేటోళ్ళే ఇక్కడ ఇంకొకటి మీకు హృదయ విదారం గుండెకు బాధ కలిగించేది ఇంకొకటి కూడా చూపెడతా ఇంకోటి ఏం పోతుంది దానికి సంబంధించిన ఏం కోల్పోతున్నాయి అనేది కూడా నేను చూపెడతా మీకు దాదాపు ఈ చెట్లన్నీ పెట్టిరు కదన్న ఇది ఫ్లాటేనా పార్క్ దాదాపు ఎన్ని పార్కులు పోతున్నాయి ఇంట్లో 10,000 గజాల పార్కు ఇక్కడ పార్కు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ వెంచర్కు సంబంధించి మంచి ఆహ్లాద వాతావరణం కోసం అని చెప్పేసి 78 ఎకరాలు ఉన్నప్పుడు ఇది దాటి అక్కడ మీకు తుమ్మలు కనబడుతున్నాయి చూడండి అక్కడ ఎండిపోయిన కంప చెట్లు తుమ్మ చెట్లు ఉన్నాయా ఆ తుమ్మ చెట్లకు దగ్గరికి వెళ్ళి పోతుండే అటు అవతలకి వెళ్ళి పోతుండే కానీ ఇక్కడ ఏమైందంటే ఆ 181 ఎకరాలు అక్కడ వాళ్ళు నిలబడ్డారు అటు తిప్పు కెమెరా ఒకసారి మా కిరణ్ చూపెడతాడు మీకు అక్కడ వాళ్ళు నిలబడ్డారు కదా అంత దూరం మేరకు ఆ వెంచర్లు సరాసరి వెంచర్లో ఏవైతే ఫ్లాట్లు ఉన్నాయో ఆ ఫ్లాట్లకెళ్ళి ఈ అలైన్మెంట్ పోతా ఉన్నది మార్చిన అలైన్మెంట్ అయితే పోతా ఉన్నది ఇక్కడ చూడొచ్చు ఈ కంప చెట్లు ఒకసారి ఈ కంప చెట్లు ఇక్కడ పట్టణ ప్రకృతి వనం కూడా ఇదేనా అన్న పార్కు మీద ఏర్పాటు చేసుకున్నది రైట్ ఆ పార్క్ ఒకటి ఎక్కడ ఇంకొక పార్క్ ఎక్కడ ఈ పార్కు అంటే ఇంకా పనులు కాలే రైట్ ఇవి ఈ HMDA లేఅవుట్లోనే వస్తాయి ఇవన్నీ దాదాపు ఇక్కడ నీళ్లు ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడ చుక్క వచ్చి చౌటుప్పల వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ కట్టలాగా ఏర్పడుతుంది అక్కడే ఏర్పడుతుంది ఆ వాటర్ అంతా అక్కడ నిలుస్తుంది మళ్ళీ ఇదొక చెరువు ఏర్పడుతుంది ఇక చెరువు ఏర్పడంగానే మళ్ళీ హైడ్రా వస్తుంది FTL బఫర్ జోన్ చెరువే మమ్మల్ని ఆక్రమించింది మేము చెరువును ఆక్రమించలేదు అనే కాడికి వస్తుంది కథ మొత్తం మీద ఇది పట్టణ ప్రకృతి వనం అనేది పురపాలక సంఘం చౌటుప్పల్ ఇక్కడ పార్క్ ఏర్పాటు చేసుకున్నారు ఇది HMDA కిందికే వస్తుంది ఇక్కడ నుంచి పోయేది అలైన్మెంట్ కానీ మొత్తం దాన్ని అంత దూరం మీకు అక్కడ కనబడుతుంది కనీసం మనకు అక్కడ ఉన్నోళ్ళు కూడా ముఖాలు సరిగ్గా కనబడతలేదు 100 మీటర్ల పైన లోపలికి వచ్చేసింది ఆటోమేటిక్గా అది అలైన్మెంట్ మార్చుడుతోని కేవలం 78 ఎకరాలు ఉన్నదాన్ని 181 ఎకరాలు ఇక్కడ మీకు ఇంకొక ముచ్చట చూపెట్టాలి ఇక్కడ ఒక అమ్మ నాన్న అనాథ పుణ్యక్షేత్రం ఉన్నది ఒకటి ఏంటంటే ఇది మామూలుగా బయట వృద్ధాశ్రమాలకు దీనికి తేడా ఏంటంటే రోడ్ల మీద ఎవరైతే అనాథలుగా ఉంటారో మీకు అక్కడ అది కనబడుతుంది అక్కడ రేకుల షెడ్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్లో అదే నేను చూపెట్టేది ఆ బిల్డింగ్ కూడా పోతుందా ఆ పెద్ద రోడ్డు దానికి రోడ్డు కట్ అవుతుంది ఇప్పుడు ఈ రేకుల షెడ్ పక్కకి మొత్తం ఆ పెగ్ మార్క్ పెట్టిపోయారు ఆల్రెడీ ఒక 300 మంది పోలీసు బందోబస్తు మధ్యలో ఇక్కడ ఎంతమంది వ్యతిరేకులు ఉన్నాయి ఎంతమంది వ్యతిరేకత చూపెట్టినా కూడా దాదాపు ఇగో పెగ్ మార్క్ ఇక్కడ పెట్టిండ్రు ఇవి జెండాలు అంటే ఈ జెండాలు రిబ్బన్లు కట్టి ఇక్కడ జెండాలు వాతిపోయినరు ఇది పెగ్ మార్క్ అన్నట్టు అక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి మార్చుకుంటే దాదాపు ఒక 100-150 మీటర్ల లోపలికి జరిగింది ఇది ఇక్కడ కనబడుతుంది ఒకసారి మీరు రండి అన్న ఇక్కడ ఒకటి అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రం అని కనబడుతుంది కదా ప్రధానంగా రోడ్ల మీద ఎవరైతే తిరుగుతారో పాపం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఒక మంచి చేయాలి అమ్మ నాన్న ఎవరు లేనోళ్ళు ఒక అనాథలుగా ఉన్నోళ్ళని అందరినీ ఇక్కడ పెట్టి వాళ్ళు పాపం పోషిస్తారు అన్నట్టు ఇక్కడ కనబడుతుంది మీకు నిత్యం గంగాభిషేకం అని చెప్పేసి ఆడ సోమనాథ దానికి అసలు ఆ అనాథాశ్రమం ఏదైతే ఉన్నదో దానికి మొత్తం రోడ్డు లేకుండా పోతుంది నడవడానికి కనీసం రోడ్డు కూడా ఉండదు ఇక ఈ రోడ్డు మొత్తం పోతుంది అన్నట్టు ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఈ రోడ్డు మొత్తం పోతుంది చూడండి అసలు కనీసం కనికరం లేకుండా వీళ్ళు ఇంతమంది ఇంత చేసినా అసలు డంబేల ఆకారంతో ఏం ఫాయిదా అవుతుంది ఎందుకు డంబేల ఆకారం మార్చిండ్రు అని మీరు అడిగినరా
డంబేలాకర్ గురించి చెప్పట్లేదు మేడం. ప్రభుత్వం పైనుంచి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది, దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతున్నాం అంటారు మేడం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అంటే ఇప్పుడు కొన్ని మాల్స్ మల్టీప్లెక్స్లు కట్టడం కోసమే అలైన్మెంట్ మార్చిరని ముచ్చటిన పడుతుంది, దాన్ని ఏమంటారు మీరు? అంటారు మేడం, అవైతే నిజమెంత వరకు తెలియదు. మాల్స్, సినిమా హాల్స్, అవేంటివి హోటల్స్, ఇంకేవో రకరకాల పెట్టడానికి కోసము పెద్దది ఇట్లా జంక్షన్ అయితే ఇంటర్చేంజ్ జంక్షన్ అమెరికాలో ఉంది, ఢిల్లీలో ఉంది అని చెప్పి చెప్తున్నారు మేడం. అమెరికాలో ఢిల్లీలో ఉన్నదని ఇక్కడ పెట్టడానికి ఇప్పుడు మీ భూముల మీద పోతున్నాయి. మొత్తం మీద అది పరిస్థితి. ఇక్కడ చాలా మంది ఆవేదన వ్యక్తం చేసేటోళ్ళు. అక్కడ స్కూల్ ఉంది, కొందరు అయితే ఇల్లులు మొత్తం కోల్పోయేటోళ్ళు కూడా ఉన్నారు. ఇల్లులు కోల్పోయేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మాట్లాడిద్దాం, వాళ్ళని కూడా మందలిద్దాం. పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఏంటంటే ప్రతి సామాన్యుని కళ ఏంటంటే రూపాయి కూడా పెట్టుకొని ఇవాళ 10,000 కడుతున్నాం, రేపు 20,000 కడుతున్నాం, రెంట్లు ఎప్పటికీ రెంట్లకైనా మన జీవితం పరిమితమని వచ్చేటి దాంట్లో రూపాయి పక్కకేసుకొని ఇలా ఎట్లనో అట్లా ప్లాట్లు కొనుక్కుంటే ఆ ప్లాట్ల మీద కూడా సర్కారు కన్నుబడ్డది. ఇలా మొత్తం మీద ఆ ప్లాట్లు తుడిచిపెట్టుకొని పోయినా కూడా కనీసం నష్టపరిహారం ఇక్కడ పోయిన దానికి వేరే దగ్గర కొనుక్కునేటట్టన్నా. ఇప్పుడు దాదాపు ఈడు 20,000 గజం నడుస్తూ ఉంది, 2 ఏళ్ల కిందనే 20,000 గజం నడుస్తుంది. వీళ్ళు కొనేది 6,000 గజం అని అంటారు. 6,000 గజం తీసుకుంటే ఇప్పుడు 6,000 గజము 100 గజాలకు 60,000 ఎంత అయితే అన్న 100 గజాలకు 60 లక్షలు, 6 లక్షలు అయితే 6 లక్షలకు ఎక్కడన్నా బయట కొనేటట్టుందా? పరిస్థితి ఉందా? కనీసం ఇంకెక్కడన్నా ఇక్కడ పోయినందుకు వేరే దగ్గర కొనుక్కునేటన్నా ఇయ్యండి అని చెప్పేసి వాళ్ళు పాపం కాళ్ళ వేళ్ళ వాడి ప్రాధేయపడ్డా కూడా చెప్తుండు. అన్న మలేషం అన్న ఎంఆర్ఓ కాళ్ళు మొక్కుతామన్నా కూడా లోపలికి రానియలేరు. మా ఫ్లాట్లలో నిలబడి మా బాధ చెప్పుకునేటట్టు చేయండి అని చెప్పేసి, బాధ చెప్పుకునేటట్టు మేము విన్నవించుకునేటట్టు మా బాధ వినండి అని చెప్పినా కూడా కనీసము విన్న పాపాన పోలేదని చెప్పేసి వాళ్ళైతే బిక్కుబిక్కుమంటున్నారు. ఒక రైతు ఉన్నాడు, దాదాపు ఈ రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో అది 78 నుంచి 181 ఎకరాలకు పెంచుడుతోని తనకున్న 1 ఎకరం కూడా కోల్పోతుండో. ఆ 1 ఎకరం కట్టేంది, ఆయన పేరేంది, మొత్తం మీద ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే బాబు. నా పేరు మల్లె, మార్గం మల్లె. మేము 6 అన్నదమ్ములం. మీరు 6 అన్నదమ్ములకు మంచికో ఎకరం ఉంది. మంచికో ఎకరం ఉంటే మా బిడ్డలకు వాళ్ళ ఎంత మంచికో గుంట ఇస్తామని అలా కట్నాల కిందకి ఇచ్చినాం. మాకు లేకుంటే లేదు గదే అని మంచికో 2 బిడ్డలు 1 కొడుకు అయితే ఇచ్చినాం. ఇప్పుడు మా తమ్ములు కూడా అందులోనే ఇస్తే ఇక మంచికో అన్న వాళ్ళకి ఓకే అయింది. అయితే ఇప్పటిదాకా మేము అమ్ముకుందాం అంటే ఎప్పుడు అమ్ముకుందాం, కానీ ఏ టైం ఎటు వస్తుందో బిడ్డలకి ఇచ్చినాం, ఇంకా మనం కూడా ఉంచుకుందాం అని మేము ఇప్పటిదాకా అనుకున్నాం. అనుకుంటే కూడా ఇది మధ్యాహ్నం పోతుంది. మేము అమ్ముకుంటే ఎప్పుడో ఎందుకు రావి ఉండని ఊరు పట్టుకుంటే ఏ టైం లేట్ వస్తుందో అమ్ముకోకుండా ఉంచుకుందాం, ఏ టైం దమ్ముడు వచ్చినా కానీ అమ్ముకుంటే 1 గుంట అమ్ముకొని బయటపడదాం అని 3 కోట్ల వచ్చింది గిరాకీ. 3 కోట్లకు వస్తే మేము అమ్మలేకపోయినాం. వచ్చింది. ఆ 3 కోట్ల రూపాయలు కూడా మాకు వద్దు అనుకొని ఉండని అని అనుకున్నాం. అనుకోని ఇక అట్నే వదులుకున్నాము. అట్నే వదులుకుంటే ఇక మళ్ళీ ఫస్ట్ చేసిన కిత్తకు 3వ వరుస కిత్త అయింది. 3వ వరుస కిత్త అయితే 3 ఎకరాలు పోతుంది, 3 ఎకరాలు మిగులుతుంది అని ఉందుకున్నాం. అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ అయితే 6 అన్నదమ్ములకు 3 ఎకరాలు పోతుంది, 3 ఎకరాలు మిగిలింది. ఆ ములుగు ఫస్ట్ కేతల ఇక సరే 3 ఎకరాలు పోతుందిగా, మాకు దొడ్ల కన్నా మేము బర్ల మీద బతంగా మాకు గొర్రెలే ఉంటాయిగా అని దాని మీద ఆధారపడ్డాం. ఇంకేదాని లేవు. ఆడపిల్లలకి ఇచ్చుకుంటాం, అందులోనే బతాం, దొడ్లు గిడ్లు ఉన్నాయి అన్ని ఇట్లా. ఇంకా మనకు అవసరం ఏముంది ఉంచుకుంటే 4 గుంట అమ్ముకుందాం, అమ్ముకుని అట్లనే నా బాకి పోతుంది కానీ అమ్ముకొని బయట కొనేది ఏందిరా అని మేము ఆపుకున్నాం. ఆపుకుంటే ఇప్పుడు మొత్తం గుంట లేకుండా పోతుంది, బయటికి వెళ్ళిపోయింది. 6 ఎకరాలు 3 పోయింది, ఇప్పుడు 6 పోతుంది, మొత్తం పోతుంది. 6 ఎకరాలలో గింత కూడా పోతుంది, ఇవతలకి దాటి వచ్చింది. మాకు సెకండ్ మొత్తమే మిగులుతలేదు. మేము ఏం చేసి బతకాలి, బిడ్డలకి ఇస్తా అంటే అలానే కట్నాలు తీసుకుంటాం, కట్నాల కిందకి వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు వచ్చి అల్లుండి కూడా ఇప్పుడు బెదిరిస్తాటు ఉంది. వచ్చి ఇంటి ముంగంటే ఉంటారు బిడ్డలు కూడా. ఎందుకు ఇట్లా పోతుంది, మాకేమి ఇస్తావు, మాకేం లేదు, మరి నువ్వు ఎన్ని పైసలు వస్తాయి, నీ కొడుకే పోతాయేమో, కొడుకునేయని వాళ్ళు ఆధారపడుతున్నారు. ఇంకా నువ్వు ఇచ్చేదే ఉంది, అప్పుడు ఆశపడుతూ కట్నం ఇవ్వలేదని మాకు మేము ఒక ఉరి శిక్షకే ఉంది. ఇంకా మాకు అల్లుళ్ళతో బిడ్డలతో గంతే. ఏమంటారు మాకు ఇచ్చే కట్నం మీద అదే ప్లాట్లు కావాలి, మాకు అదే కావాలి, ఆ లైన్లు ఇస్తాను అవన్నీ చేసి మాకు సౌటు పిల్లాటే కావాలంటే మనకు ఆ డబ్బులకు వస్తుంది ఆ పిల్లాటు. మరి ఇక ఆ డబ్బులతో కొనియాలంటే మరి ఏం కొనిస్తాం?
ఇప్పుడు ఎంత ఇస్తా అంటుర్రు మీకు? ఇప్పుడు 3 ఎకరాలు ఉంది కదా, ఎకరానికి 3 కోట్లు 4 కోట్లు అన్నావు అంత బయట అమ్ముకుంటే, ఇప్పుడు ఎంత ఇస్తా అంటు? ఆడు ఎంత లెక్కలేదు, 2 అంతులు అన్నాడు. 2 అంతులు అంటే ఎంత తెలియదు. ఆ మార్కెట్ విలువ ఎంతో? అదే 10-11 ఉంటే 30-40 45 45 35. ఒక ప్లాట్ కూడా రానట్టుంది ఆ లెక్కల. గవర్నమెంట్ ఆల్బిషన్ లెక్కలే చెప్పారు. మరి ఒక ప్లాట్లో కొడితే ఇప్పుడు 2 బిడ్డలకి ఇస్తే అందులో వాళ్ళకేం మిగులుతుంది, కొడుకేం మిగులుతుంది, మాకేం మిగులుతుంది. ఎన్ని బర్రెలు ఉన్నాయి? బర్రెలు ఉన్నాయి, 5-6 గల బర్రెల మీద బతున్నాం మేము. ఇప్పుడు అది పోతే అంత గడ్డి ఉండేది. మేము ఇంకా ఎక్కడో ఊరు దేశాలు బట్టి ఎక్కడో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంత ఆధారం లేకుండా పోతుంది, దాని మీద బతున్నాం. ఏం మాకు ఆధారం లేదు. బర్రెలు పిండుకొని పాలు పిండుకొని ఆడి మీద ఆ శిలకల్ని అడ్రాస్ చేసుకున్నాం. కొడుకు ఏమంటాడు, ఇంకా నువ్వు చేసే బువ్వకు ఇంకా ఇంకేముంది చక్కగా అప్పుడు అమ్ముకుందాం అంటే అమ్మని అవుతుంది. ఇప్పుడు గదే వచ్చింది, ఇక నీకు నీ శిక్ష నీకు బువ్వ కూడా వచ్చింది దానికి అంటుంది అని వాళ్ళు తిడుతుంది. ఇంకేమో ఇంకా మాకేం మిగులుతలేదు. ఇంకా సత్యరోగం ఒక్కటే ఉంది. మరి కొడుకు బువ్వ పెట్టినప్పుడు ఏం చేస్తాం? కొడుకు బువ్వ పెట్టాడా, బిడ్డలేమో ఇంటి ముంగడికి వచ్చిరి, మరి ఏం చేయాలి అంత మటు. ఇక అది పరిస్థితి. మొత్తం మీద ఇది దాదాపు 2 ఏళ్ళు 2.5 ఏడాది కిందనా, ఏడాది 2 ఏళ్ల కింద 3 కోట్లకు ఎకరం బలుకుతుంది అన్నప్పుడే అమ్ముకోవడానికి ఇష్టపడలే. ఇప్పుడు ఏమైందంటే ఆయనతో ఉన్నది పోతుంది, అటు ఇటు పెడితే 30 లక్షలు కూడా వచ్చేటట్లేవు, ఏంది మా పరిస్థితి అని చెప్పేసి ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. బిడ్డలకు మంచికో గుంట రాసిచ్చినావు, 2 గుంటల గుంట అని ఇచ్చిన గుంట గట్టిగా సరే అట్లా ఇస్తా తీరా కొలిచినప్పుడు అని అనుకున్నాం. ఆ కొలిచినప్పుడు కూడా ఇస్తా తీరా అంటే మాకు మంచికి 200 గజాలు ఇవ్వాలని ఆయన కొట్లాడారు. ఇస్తా తీరా అన్నాం. ఇస్తా తీ అంటే సరే ఒప్పుకోరు, అల్లుండి ఒప్పుకోరు, అందరు ఒప్పుకోరు, కొడుకు కూడా ఒప్పుకోడు. సరే ఇప్పుడు ఆ లెక్కలకు కొనియాలంటే 200 గజాలు మనకు ఇప్పుడు వస్తుంది ఆయన రాదు. మరి ₹1 కోటి కావాలంటే మనకు అందులో వస్తే సగం కూడా వస్తట్లేవా? మరి ఎట్లా కొనియాలి? కొడుకుకే ఉంచాలి, బిడ్డలకే ఉంచాలి, అది ఆలోచన. నాకేం చెప్పేది ఒకటి, మేము చచ్చేది ఒకటే ఉన్నట్టు సర్కార్కు. ఆడు చేసాం పుణ్యానికి. ఇప్పుడు ఫస్ట్ చేసిన కిందకి అయితే మాకు 3 ఎకరాలు మిలుతుందిరా, మాకు దొడ్లు బర్రెలు అన్నీ చాదుకుంటాం, మేకలు గీకలు అనుకున్నాము. అయ్యన్న 3 ఎకరాలు మిలితే మాకు సంతోషం అనుకున్నాం. ఇప్పుడు ఉన్న కాడికి పోతారు మీకు అది ఒకటే ఉంది. ఏ దేశం పోవాలి మేము బతాందుకు? వేరే దేశం అయితే పోవుగా. మా తాతలు నమ్మడు ఎప్పటి నుంచో ఉన్న భూమి అది. 7-8 ఏళ్ళ నుంచి మా తాతలు మా అయ్యలు అందరు పోయిన భూమి ఇవాళ గుంట లేకుండా పోతుందంటే మాకు ఎంత పరిస్థితి. 70-80 తాతలు అయ్యలు అందరు పోయింది. నా 5-6 తంతలు అయింది. ఈ 5-6 తంతలు ఇవాళ పోతుందంటే మాకు కళ్ళకు దెత్తురు వస్తుంది. గంతే కదా. మొత్తం మీద ఇది ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు చౌటుప్పల్కి సంబంధించి అలైన్మెంట్ పెంచుకుంటా నిర్ణయం తీసుకున్నారో, ఆ చౌరస్తా ఏదైతే జంక్షన్ ఏదైతే పెంచుకుంటా నిర్ణయం తీసుకున్నారో చాలా మంది బాధితులు ఉన్నారు. ఎవరిని కదిలించినా తీవ్రమైన ఆవేదన బయటకు వస్తూ ఉన్నది. కనీసం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ పోతుంది కదా, ఇక్కడ పోయిన దానికి వేరే దగ్గర వేరే మంచిగా ఏదైతే హెచ్ఎండి పరిధిలో ఉన్నాయో వీటికి సంబంధించిన అంటే ఇట్లనే ఈ లెక్కలనే ఉండేటట్టు ఇంకో జాగలు కొనుక్కునేటట్టు అన్న ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు బాధ ఆవేదన అంతా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సర్కారు చూడాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళ వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళ డిమాండ్లు ఏందో నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.